ప్రజలు మనకు అనుకూలంగా ఉన్నారని అలసత్వం వహిస్తే ప్రమాదం జరగడానికి అవకాశం ఉందని మాజీ మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ తమకు అన్ని విధాలుగా సహకరిస్తున్న మిత్రపక్షాల సాయం తీసుకుని ప్రభుత్వం ఏర్పరచుకోవడానికి కృషి చేయాలని కోరుతున్నారని అన్నారు. సీఎం జగన్ వల్ల 5 సంవత్సరాలుగా రాష్ట్రం పూర్తిగా సర్వనాశనం అయిపోయిందని, మళ్లీ రాష్ట్రం గాడిలో పడాలి అంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి అన్నారు. మళ్ళీ గాడిలో పెట్టడానికి ఏకైక నాయకుడిగా మనం నమ్మి ఆయన్ని అన్ని విధాలా సహకరిస్తున్న పవన్ కళ్యాణ్ గారు అవనండి, మరి ఇతర మిత్రపక్షాలు అవనండి, వాళ్ళందరూ సహాయం తీసుకొని అలాంటి నాయకత్వం, అలాంటి ప్రభుత్వం మన రాష్ట్రంలో ఏర్పరచుకోవడానికి మనం అందరం కూడా కృషి చేయాలని మన అందరినీ కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. మరి స్థానికంగా చూస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత ఉంది కాబట్టి తెలుగుదేశం కూటమి విజయం సునాయాసం అని మనం భావించకూడదు. మనం తెలుగుదేశం పార్టీ తరఫున మనకున్న బలాలు, మన నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఎంత జగన్మోహన్ రెడ్డి మన రాష్ట్రాన్ని నాశనం చేసినా రాబోయే 5 సంవత్సరాల్లోని దాన్ని బాగు చేసి ఒక గాడిలో పెట్టే సమర్థత ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారి విషయం మనందరం కూడా గుర్తు చేసుకోవాలి. దీన్ని పదే పదే ప్రజలకి మనం గుర్తు చేయాలి. ప్రజలందరూ కూడా ఈరోజు మన రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ఒక రాష్ట్ర స్థాయి నాయకుడు కాదు, దేశ స్థాయి నాయకుడు కాదు, ఒక ప్రపంచ స్థాయి నాయకుడిగా, ఒక విజనరీగా ఇప్పటికే పేరు పొందిన వ్యక్తి అవసరం లేదు. కానీ ఆ విషయంలో కూడా అలసత్వం ఎవరికీ వద్దు. దేవినేని గారు కదా అందరికీ ఉపయోగపడ్డారు, అందరి గుండెల్లో ఉన్నారు కాబట్టి అందరూ ఓటేసి గెలిపిస్తారు. మనం కష్టపడినా కష్టపడకపోయినా ఏ ఒక్కరు కూడా ఆలోచించొద్దు. రాష్ట్రంలో రోడ్లు మరీ దారుణంగా ఉన్నాయని నియోజకవర్గ ఇన్ఛార్జ్ బేబీ నాయన అన్నారు. రాష్ట్రం అన్ని రంగాల్లో విఫలమైందని అన్నారు. ప్రతిరోజు వార్డు గ్రామాల్లోకి వెళ్లి సీఎం జగన్ వల్ల రాష్ట్రానికి ఏ విధంగా నష్టం జరిగిందో చెప్పవలసిన ఆవశ్యకత ఉందని తెలిపారు. విజయనగరం జిల్లా బొబ్బిలికోటలో టీడీపీ కార్యకర్తలు ఎన్నికల శంఖారావం సమావేశం ఏర్పరచుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు, మాజీ ఎమ్మెల్యే తింటూ లక్ష్మీనాయుడు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ బేబీ నాయన, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక రాజ కుటుంబీకుడు కాదు, ఒక రాజు కొడుకు కాదు, ఒక సంస్థానాధీశుడు కొడుకు కాదు. నేను బొబ్బిల్లో స్థిరపడిన దగ్గర నుంచి కూడా నేను ఒకటి సంకల్పించాను. ఇంత స్థాయికి ఎదిగించి, ఇంత గుండెల్లో పెట్టుకొని, ఇంత అభిమానించినటువంటి బొబ్బిలి ప్రజలకి ప్రతి ఇంట్లోకి, ప్రతి ఇంటికి ఒక కుటుంబ సభ్యుడిగా అయ్యి మన ప్రజలకు సేవ అందించాలి సంకల్పించాను. ముందుకెళ్ళాను. బేబరేని ఎమ్మెల్యే అయితే బేబరేని ఒక్కడి ఎమ్మెల్యే కాదు, బేబరేని అభిమానించి, బేబరేని ఓటేసి, బేబరేని గెలిపించిన ప్రతి ఒక్కడు కూడా ఎమ్మెల్యే. అప్పుడు ఒక ఓటుకి 2 ఎమ్మెల్యేలు అనేవారు అన్న పోటీ చేసినప్పుడు. ఇప్పుడు ఒకే ఓటుకి కొన్ని లక్షల మంది ఎమ్మెల్యేలు మీకు అందరికీ కూడా సగర్వంగా తెలియజేసుకుంటూ ఇవాళ లక్ష్మీ గారి గురించి ఇన్ఛార్జ్ బాధ్యత నాకు విజయవాడలో అప్పచెప్పినప్పుడు నేను అవాళ స్వీకరించింది ఏదో నేను ఎమ్మెల్యే అయిపోతా ఉన్నాం, అందరూ ఎక్కిపోతా కాదు. అప్పటికే ఈ దుర్మార్గమైన ప్రభుత్వం, దుర్మార్గమైన పాలన సాగించడం మొదలుపెట్టారు. హత్యలు, కుట్రలు, దోపిడీలు, రాజకీయంగా లోపర్చుకోవడానికి అల్పులు ఇబ్బంది పెట్టడం. అయ్యో ఇంత కష్టపడి మన గురించి ఇన్ని సంవత్సరాలు కష్టపడినటువంటి మన నాయకులు, మన కార్యకర్తలు అనాథలు అయిపోకూడదే, వాళ్ళకి అండగా నిలబడాలి.